ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనకరమైనటువంటి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహింపజేశాడు. గడిచిన కాలంలో ఈ యొక్క గ్రామానికి వచ్చుతున్నప్పుడు మరి అప్పుడు మందిరము సరిగ్గా అమర్చబడినటువంటి పరిస్థితి, రోడ్డు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఇక్కడికి ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి భవనంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మరింత పరికరాలన్నీ కూడా అమర్చబడే విధంగా ఈ మందిరము కట్టబడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తామండి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. కొన్ని విషయాలు అందులో మందిరము అలాగే సువార్త అన్నటువంటి విషయాలని మనము దేవుని యొక్క వాక్య భాగంలో కొద్ది నిమిషాలు ఆలకిద్దాము. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందామండి. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఈ వచనంలో కొంచెం సౌండ్ తగ్గించాం. ఈ వచనములో జాగ్రత్తగా గమనించినప్పుడు ఆలయాన్ని దేవుడు ఎలా నిర్వచిస్తున్నాడు, ఆలయాన్ని దేవుడు ఎలా డిఫైన్ చేస్తున్నారు అని చూచినప్పుడు చాలా ఆశ్చర్యము. మన దేహాన్నే దేవుడు ఒక ఆలయం అని చెప్తున్నాడండి. యువర్ బాడీస్ ఆర్ టెంపుల్. మీ దేహాలే నా ఆలయాలు, లేకపోతే నీ దేహమే నా ఆలయం అని వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతుంది ఈ వచనం. గుర్తుపెట్టుకోనండి, దేహమే ఆలయము. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, జాగ్రత్తగా ఈ మాట చూడండి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ సంఘాన్ని ఆలయము అని వాక్యము సెలవిస్తూ ఉంది. కొరంథీయులకు రాసిన పత్రికలోనేమో దేహము ఆలయం అంటే దేహమే ఆలయము, ఇక్కడేమో సంఘమే ఆలయము, విశ్వాసుల సముదాయము నా ఆలయం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ ఇంటికైనా సరే ఏముండాలి ప్రాముఖ్యంగానంటే ఇంట్లో జీవించే వ్యక్తి ఉండాలండి. ఇంట్లో జీవించేవాళ్ళు లేకపోతే ఆ ఇల్లుని మనము సహజంగా ఏమని పిలుస్తామండి? ఆ దెయ్యాలు ఉండే కొంప అంటాం. ఎవరో లేకపోతే ఆ ఇంటి వైపు చూడటానికి కూడా జనరల్గా మనం చెప్పండి అండి, సైకలాజికల్గా భయపడతాం. ఇక్కడ ఏదో ఉంటుందని కాదు, సైకలాజికల్గా భయపడతాం. అలాగే నీ దేహమైనా లేక సంఘమైనా సరే ఆలయము అన్నప్పుడు ఆ ఆలయములో నివసించేవాడు, ఆ ఆలయములో ఉండేటువంటి కాపురస్తుడు ఒకరు ఉండాలి. ఆ కాపురస్తుడు ఎవరో చూడండి, 22వ వచనం ఇక్కడ ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరికి నివాస స్థలం అంటే ఆలయము? దేవునికి నివాస స్థలం. ఇప్పుడు చెప్పండి, ఆలయము అంటే 2 విషయాలు చూసాం. మొదటిగా దేహమే ఆలయము, రెండవదిగా సంఘమే ఆలయము. అంటే దేహములోనైనా సరే సంఘములోనైనా సరే నివసించాల్సింది ఎవరు అని అంటే ప్రభువు, దేవుడు, క్రీస్తు ప్రభు. ఎలా నివసిస్తాడయ్యా? ఆయన వచ్చి నాలో ఉండటం ఏంటి అంటే ఆయన వాక్యం నీలో నివసించటం. ఇక్కడ కొన్ని ప్రాథమిక విషయాల్లో నుంచి మనము మరికొన్ని లోతైనటువంటి వాక్య భాగాల్లోకి వెళ్దామండి. మొదటిగా ఆలయం అన్నప్పుడు, లేకపోతే ఒక కట్టడము అన్నప్పుడు పునాది ఉంటుంది. ఏ ఇంటికైనా సరే పునాది ఉంటుంది.
మరి దేహమే ఆలయం అన్నాము, సంఘమే ఆయన ఆలయం అన్నాము. ఇంకొంచెము అంటే ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక మాట మనం చెప్పాలంటే, ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. అదేంటనంటే, అచ్చట దేవాలయం ఏదీ ఉండదు పరలోక రాజ్యంలో. ఎవరు దేవాలయం అని అంటే, గొర్రెపిల్లే దేవుని ఆలయం అని అంటాడు. గొర్రెపిల్లే దేవుని ఆలయం, దేహమే దేవుని ఆలయము, సంఘమే దేవుని ఆలయము, యేసు ప్రభువే ఆలయము. ఇదేంటి యేసు ప్రభువే ఆలయము ఎలా అయ్యిద్ది ప్రకటన గ్రంథంలో, ఎందుకని అలా చెప్పారు అని అంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోకములో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక సంఘముగా ఏకీభవించి, ఇద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా, లేకపోతే 100 మందిగా, లేకపోతే 200 మందిగా ఏకీభవించి ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే వారు ప్రార్థన చేస్తుంటారో వారి మధ్య ప్రభువు నివసిస్తాడు. అది దేహము ఆలయమే, సంఘము ఆలయమే. మూడవదిగా గమనించినప్పుడు, ప్రభువు ఎందుకని రక్షించబడిన వారిలోనే ఉంటానని చెప్తున్నాడు? ఏమి అందరిలో ఉండొచ్చు కదా అంటే, అందరిలో ఉండలేడండి ఆయన. అందరిలో ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేనటువంటి వారి జీవితాలలో, చీకటి ఉన్నటువంటి జీవితాలలో, పాపం ఉన్న జీవితాల్లో ఆయన ఉండలేడు. కానీ యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయన తీర్పు సమయము అయిపోయిన తర్వాత రక్షించబడినటువంటి బిడ్డలు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఇంకా పాపం అనేది ఎక్కడ ప్రపంచంలో ఉండదండి. పాపం అనేది ఉండదు. అపవాది కూడా పాతాళములో తోసివేయబడతాడు. ఇక పాపము లేనప్పుడు యేసు ప్రభు ఎక్కడైనా చూడండి, చీకటి లేని ప్రతి చోట ఏమున్నట్లండి? వెలుగున్నట్లే కదా. పాపము లేదు అని అంటే ప్రతి చోట యేసు ప్రభు ఉన్నట్లే. దాని మీనింగ్ ఏంటంటే, ఇక గొర్రెపిల్లే ఆలయము అంటే ఆయన ప్రతి చోట ఉంటాడు. పరలోక రాజ్యంలో ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తాడు. ఎటువైపు చూసినా, ఏ విశ్వాసిని చూసినా ఆయనలో క్రీస్తు పోలికే. ఏ మనిషిలో చూసినా, రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి ఏ వ్యక్తిలో చూసినా క్రీస్తు పోలిక. అందుకనే అచ్చట దేవాలయం అనేది కనిపించదు ప్రత్యేకంగా. గొర్రెపిల్లే ఆలయము. పరలోక రాజ్యంలో ఎవ్రీవేర్ ప్రభువే కనిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ఈ యొక్క భాగాలని ఒక 2-3 నిమిషాలు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామండి. ఈ యొక్క వాక్య భాగంలో ప్రతి కట్టడానికి పునాది ఉంటుంది. అలాగే ప్రతి కట్టడము కట్టబడిన తర్వాత కాపురస్తుడు ఉండాలి. కాపురస్తుడు ఎవరు అని అంటే దేవుడే కాపురస్తుడని చూసాం. మరి పునాది ఏంటి అని చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, మూలరాయి గురించి మాట్లాడుతున్నాడు. మూలరాయి క్రీస్తు ప్రభువే అనంట. మూలరాయి అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఒక మూలన ఉంటుంది. ఒక మూలన ఉంటుంది. ఆ మూలరాయి ఏం చేస్తుంది? 2 గోడలని కలిపిద్దండి. 2 గోడలని మూలరాయి కలుపుతూ ఉంటుంది. ఇప్పుడంటే ఇటుకలు వచ్చాయి, ఆ రోజుల్లో రాళ్ళు. మూలరాయి ఉన్నప్పుడు ఆ 2 గోడలని, నిలువు గోడ, అడ్డగోడని కలుపుతూ ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి. అంటే మనందరినీ ఈ రీతిగా ఇక్కడ కలిపిన వాడు యేసు ప్రభువే. ఆయన వలనే మనము ఇక్కడ సమకూర్చబడ్డాం. మేబీ సేవకులకి నువ్వు బంధువై వచ్చేవేమో, మేబీ ఆయన పిలిచారు కాబట్టి మరి వారిని గౌరవిద్దామన్న ఉద్దేశంతో వచ్చావేమో. నువ్వు ఏ ఉద్దేశము నీ వెనకాల ఉన్నప్పటికీ కూడా అసలు సిసలైనటువంటి కారణము, మనం ఇక్కడ ఉన్నటువంటి కారణం ఏంటనంటే క్రీస్తు యేసు ప్రభువే. ఆయన వలనే మనం ఇక్కడ కలపబడ్డాము. రెండవది, సంఘానికి లేక ఆలయానికి క్రీస్తు ప్రభువే మూలరాయి. కేవలం ఆయన మూలరాయి మాత్రమే కాదండి, పునాది కూడా ఎవరు చూడండి. అక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తులు మరియు ప్రవక్తలు పునాది వేశారంట. ఏ పునాది వేశారు వాళ్ళు? ఏ పునాది వేశారు? అపోస్తుల బోధ ఏంటి? ప్రవక్తల ప్రవచనాలు ఎవరిని చూపిస్తాయి? మోషే ప్రవచించిన, లేక సమూయేలు ప్రవచించిన, లేక పాత నిబంధనలో ఉన్న ఏ ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, జకరియా, మలాకి, దేవుని బిడ్డారా మీకా, ఏ ప్రవక్త ప్రవచించిన, ఏజ్గేలు, ఇర్మియా, యెషయా ఏ ప్రవక్త ప్రవచించిన, ఆమోసు ఏ ప్రవక్త ప్రవచించిన,
వారి ప్రవచనాల యొక్క ముఖ్యమైన సందేశం ఏంటనంటే క్రీస్తు ప్రభువే, మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, క్రీస్తు రాబోతూ ఉన్నాడు అన్నటువంటి సందేశాన్ని ఆదాము మొదలుకొని మలాకి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రవచించారండి. ప్రతి ఒక్కరూ ప్రవచించారు. హనోకు మొదలుకొని మలాకి వరకు ప్రతి ఒక్కరూ ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడు ఎవరి గురించి అనంటే క్రీస్తు ప్రభు గురించే. ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది యేసు ప్రభువే. అపోస్తలులు ఏమి చెప్పారు? వాళ్ళు ఇదిగో ప్రభు దగ్గర నుంచి వారు సందేశాన్ని పొందుకొని వారు అపోస్తలుల బోధని సంఘము కట్టబడుతున్న దినాలలో ఆయా ప్రాంతాలలో ప్రకటించి మనకు కూడా ఆ యొక్క బోధ గురించినటువంటి మర్మాలని పరిశుద్ధ గ్రంథం రూపంలో భద్రం చేశారండి. అపోస్తలులు వేసిన పునాదైనా ప్రవక్తలు వేసిన పునాదైనా సరే ఒకటే, క్రీస్తు ప్రభువే. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటిది మూలరాయి, రెండవది పునాది, మూడవది నివసించే వ్యక్తి. మూలరాయి ఎవరు అనంటే క్రీస్తే సంఘానికి, ఆలయానికి మూలరాయి. పునాది ఎవరు అని అంటే క్రీస్తే పునాది ఆలయానికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంతకీ మందిరములో, ఆలయములో ఉండేది ఎవరనంటే ఉండేది కూడా యేసు ప్రభువే. మూలరాయి ఆయనే, పునాది ఆయనే, నివసించేవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఇది మందిరము అన్నప్పుడు, సంఘం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవలసిన కొన్ని విషయాలు. ఇది భౌతికమైనటువంటి కట్టడం, కానీ మందిరాన్ని నిర్వచించిన విధానము క్రొత్త నిబంధనలో వేరండి. కానీ మరి మందిరము పునాది గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. బైబిల్లో మనం గమనించినప్పుడు మందిరాన్ని మొట్టమొదట కట్టినటువంటి వ్యక్తిగా సొలొమోను కనిపిస్తాడండి. అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలని ఒక్కొక్కటి వాక్య భాగంలో నుంచి శ్రద్ధగా మనం ఆలకిద్దామండి. మొదటిగా సొలొమోను కట్టిన మందిరము యొక్క పునాది గురించి మనం చూద్దాం. పునాది, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని, 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దామండి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. దేవుని బిడ్డలారా, మరి మనము ముఖ్యమైనటువంటి వాక్య భాగంలోకి వెళుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప రక్షకుడా, మరి మీరే మూలరాయి, మీరే పునాది, మీరే ఆలయంలో నివసించేటువంటి కాపురస్తుడు. మరి మేము, మా దేహమే మీ ఆలయమని తెలుసుకున్నాం. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి సంఘముగా సమకూర్చబడినటువంటి దగ్గర మీరు ఉంటారని అయ్యా మేము వాక్య భాగంలో చూసాం. మరి మేమందరము మీ నివాస స్థలాలుగా ఉండుటకు కట్టబడిన ఆలయాలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మలచమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఈ మంచి సమయాన మరి కొన్ని మాటలతో మాతో మాట్లాడి మా హృదయాలను తాకమని, మా ఆత్మలని, మా హృదయాలని పురికొల్పమని, నిష్ప్రయోజకుడిని అయ్యా, మీ బిడ్డల యొక్క హృదయాలను ఏ మార్పు కలిగించగలిగిన శక్తి నాకైతే లేదు ప్రభువా. మీరు సమర్థుడివి, హృదయాలను, స్వభావాలను మార్చగలిగిన దేవుడివి. కృప చూపించి సహాయము దయచేయమని రక్షకుడైన ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. 17వ వచనం. వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు. ఇప్పుడు చూడండి, మందిరము యొక్క పునాది, సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ కట్టడానికి పునాది ఎలా వేశాడు అని అంటే ఏ రాళ్లను ఉపయోగించాడు అని వాక్యము చెప్తూ ఉంది. గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్ళని, దానికంటే ముందు చెక్కిన రాళ్ళని. 3 విషయాలు చెప్తున్నాడండి ఆ పునాది రాళ్ల గురించి. చెక్కిన రాళ్ళు, గొప్ప రాళ్ళు, మిక్కిలి వెలగల రాళ్ళు. ఏమండి, పునాది ఎప్పుడైనా అందరికీ కనిపించేదా, కనిపించిందా అండి? పునాది అనేది విజిబుల్ కాదండి. పునాది కనిపించదు ఎవరికి. ఈ మందిరం యొక్క లోపల ఉన్న పునాది, ఆ పిల్లర్స్ వేసినప్పుడు, ఆగర్లు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పునాది నీకు నాకు విజిబుల్ కాదు. కానీ ఇక్కడ సొలొమోను ఎటువంటి విధముగా మందిరాన్ని కడుతున్నాడు అని అంటే పునాదిని కూడా ఇది ఎలాగూ కనిపించదు కదా పునాది అని, అక్కడ వెలగల రాళ్ళు ఎందుకు, అక్కడ గొప్ప రాళ్ళు ఎందుకు,
అక్కడ చెక్కబడిన రాళ్ళు ఎందుకు? బాగా చెక్కబడి, బాగా ఫర్నిష్ చేయబడి, బాగా పాలిష్గా ఉండే రాళ్ళు అక్కడ ఎందుకు? పునాదిలో ఖర్చు ఎక్కువ పెట్టాలి కదా, శ్రమ ఎక్కువ పడాలి కదా, రిస్క్ ఎక్కువ కదా అన్న ఉద్దేశంతో సొలొమోను అనుకోలేదంట. సొలొమోను చూడండి, పునాదికి చెక్కబడినటువంటి రాళ్ళని, సొలొమోను ఆ యొక్క మందిరపు పునాదికి గొప్ప రాళ్ళని, సొలొమోను ఆ మందిరం యొక్క పునాదికి వెలగలిగిన రాళ్లను తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, చెక్కబడిన రాయి, గొప్ప రాయి, వెలగల రాయి, ఈ మొత్తము కూడా యేసు ప్రభువునే చూపిస్తున్నాయండి. యేసు ప్రభు చెక్కబడ్డాడు. యేసు ప్రభువు మిక్కిలి అమూల్యమైనటువంటి వెలగలిగినటువంటి రాయి. ఆయన మీదే సంఘము కట్టబడాలి, ఆయన మీదే జీవితము కట్టబడాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ముందే చెప్పుకున్నాం, మందిరాన్ని ఆలయాన్ని, ఆలయం అన్నా మందిరం అన్నా రెండే కనిపిస్తాయి. మొదటిగా మన దేహము ఆయన మందిరము లేక ఆయన ఆలయము, రెండవదిగా సంఘము ఆయన యొక్క మందిరము లేక ఆయన యొక్క ఆలయము. ఇప్పుడు చూడండి, సంఘానికి పునాది లేక ఆలయానికి పునాది ఏంటి అని అంటే క్రీస్తే. అది చెక్కబడిన రాయి, అది గొప్ప రాయి, అది వెలగలిగిన రాయి. అది చెక్కబడిన రాయి, వెలగల రాయి, గొప్ప రాయి. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితము ఏ రాయి మీద కట్టబడుతూ ఉన్నది? మన జీవితము ఏ రాయి మీద కట్టబడుతూ ఉంది? చూడండి, పునాది మీదే సమస్తము కట్టబడిద్దండి. పునాది మీదే నువ్వు ఏ రాయైనా, తర్వాత ఏ స్ట్రక్చర్ అయినా, ఫస్ట్ స్టైర్, సెకండ్ స్టైర్, థర్డ్ స్టైర్కి వెళ్ళు, లేకపోతే ఇక్కడ ఆ లోపల ఫర్నిచర్ పెడదాం, లేకపోతే ఇంతర పిఓపి పెడదాం, లేకపోతే ఏదైనా లైటింగ్ పెడదాము, లేకపోతే సౌండ్స్, ఏదైనా సరే తర్వాత సంగతి అది. కానీ ప్రారంభం ఏంటి అని అంటే పునాది మీదే కట్టబడిద్ది సమస్తము. నీ జీవితము దేని మీద కట్టబడుతూ ఉంది? లేక దీనినే ఇంకొక ప్రశ్నగా మార్చి అడుగుతూ ఉన్నాను, నువ్వు చేసే ప్రతి పని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? దేనికోసం నువ్వు ఒక పని చేస్తావు? సొలొమోను మందిరము కట్టబడినటువంటి ప్రతిదీ కూడా పునాది, ఆ పునాది క్రీస్తు ప్రభువే. అట్లాగే నీ జీవితం యొక్క ప్రతి పని యొక్క పునాది అంటే ప్రతి ఒక్క పని ఎందుకు చేస్తున్నావు అన్న విషయాన్ని గమనించినప్పుడు వాక్యాన్ని బేస్ చేసుకుని చేస్తున్నామా? ఈ పని నేను వాక్యాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాను, వాక్యమును బట్టి ఈ మాట, వాక్యమును బట్టి ఈ పని. అంటే నీ జీవితానికి పునాది ఏంటి? నీ బ్రతుకుకి పునాది ఏంటి? వాక్యము నీ జీవితానికి పునాది అయితే, దేవుని మాట మన బ్రతుకుకి పునాది అయితే, మనల్ని కదల్చగలిగేది ప్రపంచంలో ఇంకొకటి లేదండి. కొంతమంది వారి జీవితానికి వాక్యము పునాది కాదు, వారు ఇతరుల మాటలు వింటూ ఉంటారు, దాని మాటల చేత ప్రభావితం చేయబడి రకరకాల పాపాలలోనికి, వ్యసనాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నీ యొక్క జీవితానికి పునాది ఏంటి? రెండవ విషయము, ఈ మందిరము సొలొమోను ఏ స్థితిలో ఉండి కట్టాడు అని గమనించినప్పుడు 5వ అధ్యాయములో ఏ స్థితిలో ఉండి కట్టాడో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. ఎవరికి? సొలొమోను చెప్తున్నాడు తన తండ్రి గురించి. అంటే ఎవరి గురించి అండి? దావీదు గురించి చెప్తున్నాడు. దావీదు కంట అన్ని వైపులా ఏమున్నాయండి? చూడండి, అక్కడ చూడండి, అన్ని వైపులా యుద్ధాలు ఉన్నాయి. 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదువు. అంటే అన్ని వైపులా యుద్ధాలు ఉన్నాయి కాబట్టి ఆయన మందిరాన్ని చెప్పండి కట్టింపలేకపోయాడు. తర్వాత, ఇప్పుడు శత్రువు ఒకడను లేకుండాను, అపాయం ఏమీ లేకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. అంటే సొలొమోను అంటున్నాడు, ఇప్పుడు నాకు నలుదిశల నెమ్మది ఉంది కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు, అంటే సొలొమోను గురించి చెప్పుకున్నాడు, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. సొలొమోను చాలా ఆత్మ సంబంధమైన మాట మాట్లాడుతున్నాడు. మొదటిగా చెప్తున్నాడు, నా తండ్రి ఆలయాన్ని కట్టించడానికి వీలు లేకుండా పోయింది. దానికి కారణం ఏమని చెప్తున్నాడండి? అన్ని వైపులా యుద్ధాలే. కానీ ఇప్పుడు నేను మందిరాన్ని కడుతున్నాను,
దానికి కూడా కారణం చెప్తున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు నాకు నలుదిశలా ఏముంది చెప్పండి అండి, నలుదిశలా నాకు నెమ్మది ఉంది. దేవుని బిడ్డలారా, నాకు అర్థమైన విషయం ఏంటనంటే, ఇది చదువుతున్నప్పుడు సొలొమోను ఎందుకని నెమ్మది అనుభవిస్తున్నాడు అని అంటే, దావీదు యుద్ధం చేశాడు కాబట్టే. దావీదు అన్ని వైపులా యుద్ధాలు చేసి తన కుమారుడైన సొలొమోనుకి నలుదిక్కులా కూడా నెమ్మదిని కలిగించటానికి యుద్ధములో ప్రయాసపడ్డాడు. తన ప్రాణాలు పణంగా పెట్టి వృద్ధుడైనప్పటికీ కూడా యుద్ధాలు చేశాడండి. అనారోగ్యములో ఉన్నప్పుడు కూడా యుద్ధాలు చేశాడండి. చలికాలము, వర్షాకాలము, లేకపోతే వేసవి కాలం అన్న తేడా లేకుండా యుద్ధాలు చేశాడండి. దప్పికైనప్పుడు యుద్ధాలు చేశాడండి. మూర్ఛ వస్తున్నప్పుడు కూడా యుద్ధాలు చేశాడండి. ఒక్కొక్కసారి అయితే దావీదు యొక్క యుద్ధం ఎలా ఉండేదనంటే, తన వెనకాల సైన్యం ఎవరో ఉండేవారు కాదండి, ఒక్కడే కూడా యుద్ధం చేసిన రోజులు ఉన్నాయి. ఎలా లోయలో దావీదు గొల్యాతు దగ్గరికి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఒక్కడే యుద్ధము చేశాడు. తన వెనకాల సైన్యము లేదు, తన వెనకాల సైన్యాధిపతులు లేరు, తన వెనకాల ఏనుగు మీద వచ్చే సైనికులు కానీ, గుర్రాల మీద వచ్చే సైనికులు, ఒంటెల మీద వచ్చే సైనికులు, గాడిదల మీద వచ్చే సైనికులు, లేక ఈటలు పట్టుకున్న సైనికులు ఎవరూ లేరు. ఒక్కడే గొల్యాతుతో యుద్ధము చేశాడు. ప్రాణ త్యాగము చేస్తూ యుద్ధాలు చేశాడు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని యుద్ధాలు చేశాడు. ఏ రోజైనా మరణించవచ్చు అన్నటువంటి రీతిలో దావీదు యుద్ధాలు చేశాడు. అందుకనే సొలొమోను ఇప్పుడు నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే సొలొమోను మందిరాన్ని కట్టడానికి అవకాశం కలిగింది. దేవుని బిడ్డలారా, యుద్ధం లేకపోతే నెమ్మది ఉండేది కాదు. దావీదు యుద్ధము చేయకపోతే సొలొమోనుకి నెమ్మది ఉండేది కాదు. అవును, యేసు ప్రభు నీ పక్షముగా కలువరి సిలువలో మరణించకపోతే నీకైనా నాకైనా ప్రపంచంలోని ఏ వ్యక్తికైనా సరే నెమ్మది అనేది నిజముగా ఉండదు. ఆయన మరణించాడు కాబట్టే నెమ్మదిని అనుభవించగలడు ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తి. దావీదు యుద్ధము చేశాడు కాబట్టే సొలొమోనుకి నెమ్మది. యేసు ప్రభు కల్వరిలో మరణించాడు కాబట్టే పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వ్యక్తికి ఒక నిరీక్షణ కలుగుతూ ఉన్నది. ఆయన వైపు చూస్తే రక్షించబడతావు, ఆయన వైపు చూస్తే దీవించబడతావు, ఆయన వైపు చూస్తే పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకుంటావు. దేనిని బట్టి? ఆయన పొందిన మరణాన్ని బట్టి. దేనిని బట్టి? ఆయన సిలువ వేయబడును బట్టి. దావీదే గాని యుద్ధము చేయకపోతే సొలొమోనుకి నెమ్మది లేదు. అలాగే యేసు ప్రభువే మరణించకపోతే నీకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. రెండవది జాగ్రత్తగా గమనించండి, యుద్ధము లేకపోతే నెమ్మది లేదు. రెండవది, నెమ్మది లేకపోతే ఆలయము లేదు. అంతే కదండి. మొదటి పార్ట్ చూసాం, సొలొమోను చెప్పింది ఆయన యుద్ధం చేశాడు, తండ్రి యుద్ధాలు చేశాడు కాబట్టి సొలొమోను ఇప్పుడు నెమ్మదిని అనుభవిస్తున్నాడు, నలుదిశలా నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సిలువలో మరణించాడు కాబట్టే ఆయన యందు విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నెమ్మది ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా రక్షణ ఉంటుంది. జాగ్రత్తగా రెండవ విషయం చూడండి, యుద్ధం లేకపోతే నెమ్మది లేదు. రెండవది, నెమ్మది లేకపోతే ఆలయాన్ని కట్టించడానికి అవకాశం ఉండేది కాదు. అదే కదా సొలొమోను చెప్పింది, నెమ్మది లేకపోతే ఆలయము లేదు. రెండవ భాగాన్ని మరొక విధానంలో మనం అర్థం చేసుకోవచ్చండి. ఆలయము కట్టబడాలంటే సమాధానం కావాలి. ఆలయము కట్టబడాలంటే నలుదిశలా కూడా నెమ్మది కావాలి. ప్రతి మనిషి సమాధానాన్ని 3 విధానాలలో కోల్పోతాడండి. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో తను దేవునికి భయపడటం ప్రారంభించాడు. భయపడటం అంటే దాని ఉద్దేశము టీచర్ను చూసినప్పుడు స్టూడెంట్ భయపడటం అది కాదండి. ఒక దొంగ పోలీసుకి భయపడతాడే ఆ విధంగా భయపడ్డాడు. ఒక దొంగ పోలీసుని చూసి భయపడతాడే. ఎందుకు భయపడతాడు? నా దగ్గరికి వస్తున్నాడేమో పోలీసు, నన్ను తీసుకుని అరెస్ట్ చేస్తాడేమో పోలీసు, నన్ను తీసుకుని జైల్లో వేస్తాడేమో పోలీసు, ఇప్పుడు నన్ను గుర్తుపడతాడేమో నేనే దొంగనని, నేనే ఈ మారు వేషంలో ఉన్నటువంటి ఈ దొంగని నేనే అని ఈ పోలీసు గుర్తుపడతాడేమో, అమ్మో చెకింగ్ చేస్తున్నాడు, నా దగ్గర ఆ దొంగ వస్తువులు బయటపడతాయేమో అని దొంగ భయపడతాడు. చూడండి, ఆ రీతిగా ఆదాము దేవునికి భయపడ్డాడు. దేవునితో నెమ్మది లేదు. అవునండి, పాపము చేసే ఏ వ్యక్తికైనా సరే నెమ్మది దేవునితో ఉండదు.
అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే. సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది ఎప్పుడు కోల్పోతావో తెలుసా? పాపం ఉన్నప్పుడు నెమ్మది ఉండదు. ఆదాము పాపము చేసినప్పుడు దేవునితో నెమ్మదిని పోగొట్టుకున్నాడు. రెండవదిగా, ఆదాము పాపము చేసినప్పుడు తన భార్యతో నెమ్మది లేదండి. తన భార్యను ఉద్దేశించి దేవుని ఎదుట అంటున్నాడు, ఈమె వల్లనే నేను పండు తిన్నా, ఈమె వల్లనే నేను పండు తిన్నా, ఈమె వల్లనే నేను పండు తిన్నా, నీ వల్లే నాకు ఇలా అయింది, నీ వల్లే నాకు ఇలా అయిందని భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసినాయి. పాపం వలన కుటుంబాల్లో గొడవలు, నెమ్మది ఉండదు. ఆదాముకి పాపం వలన దేవునితో నెమ్మది లేదు, ఆదాముకి పాపం వలన తోటి వ్యక్తులతో నెమ్మది లేదు. వీటన్నిటికంటే మించి ఇంకొకటి కూడా ఉందండి. ఆదాముకి తనతో తనకే నెమ్మది లేదండి. తనతో తనకే నెమ్మది లేదు. ఏదో అలజడి, ఏదో ఆందోళన, ఏదో కలవరము, ఏదో తెలియనటువంటి భయం, ఏదో తనను తరుముతున్నట్లుగా పాపము చేస్తున్నప్పుడు లేకపోతే ఆ పాపము యొక్క ఫలము నా జీవితం మీదకు వస్తుందేమో అన్నటువంటి ఒక అలజడి, ఆందోళన, కలవరాన్ని ఆదాము అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే పాపం ఉన్నప్పుడు దేవునితో నెమ్మది ఉండదు, తన తోటి వారితో నెమ్మది ఉండదు, తనతో తనకే నెమ్మది ఉండదండి. కానీ ప్రభు ఎవరో తెలుసా అండి? నీ పక్షముగా నీకు నెమ్మది ఇవ్వటానికి ఆయన మరణించాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆయన మరణించి నీకు నెమ్మదిని, మనకు నెమ్మదిని ఇవ్వటానికి ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని బట్టి నీకు దేవునితో సమాధానం ఉంటుంది. ఆయన మరణాన్ని బట్టి నీకు, నీ కుటుంబము, నీ తోటి వారితో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆయన మరణాన్ని బట్టి నీతో సమాధానం ఉంటుంది. నీ మనస్సాక్షిని గద్దించదు. ఇంకా నీ మనస్సాక్షిని ఏమీ వేలు పెట్టి చూపించదు. నువ్వు ఈ తప్పు చేశావు, ఇలాగే ఉంటే నరకానికి వెళతావు, ఏదో ఒక విపత్తు నీ మీదకి రాబోతూ ఉంది, ఇలా ఉంటే ఏ రోగం వస్తుందో, ఇలా ఉంటే నీ కుమారుడు కుమార్తె బయటికి వెళ్తున్నారు, నీ వలన వారికి అపాయం వస్తుందేమో, ఇలా ఉంటే నీ కుటుంబం మీదకి ఏదైనా తెగులు వస్తుందేమో అనేటువంటి ఆ యొక్క భయాలు, ఆ ఆందోళన, ఆ కలవరాలు మనకు ఉండవండి. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నెమ్మది లేకపోతే ఆలయాన్ని కట్టడానికి సొలొమోనుకి వీలుండేది కాదు. గుర్తుపెట్టుకోనండి, మన జీవితంలో ఏ అసమాధానం ఎవరితో కూడా లేకుండా ఉండటానికి మనం ఎప్పుడు చూసుకోవాలండి. అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ అవర్ ప్రభుతో మనకున్న కమిట్మెంట్ని పోగొట్టుకొని ఇతరులతో సమాధానంగా ఉండమని కాదండి నేను చెప్తుంది. ప్రభువుని మనం కలిగి ఉంటూనే సమాధానంగా ఉండాలి. ఎగ్జాంపుల్గా నెబుకద్నెజరు అంటాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో, మీరు మొక్కండి బొమ్మకి, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తా. ఇప్పుడు నెబుకద్నెజరుకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి మధ్య గొడవ వచ్చింది. నెబుకద్నెజరుతో సమాధాన పడాలంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చేయాలండి? చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా సమాధానాన్ని యేసును పోగొట్టుకొని యేసయ్యని వదిలేసుకొని సమాధానాన్ని కలిగి ఉండమని చెప్పట్ల వాక్యం. యేసయ్యను కలిగి ఉంటేనే నిజమైన సమాధానం. ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు రాజుతో ఆ గొడవైనా పర్వాలేదు అనుకున్నారు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం కలిగి ఉన్నారండి? దేవుణ్ణి కలిగినారు. కాబట్టి దేవునితో వారికి సమాధానం ఉన్నది. ఇంకొంచెం ఈ విషయాలన్నీ సొలొమోను ఎవరితో చెప్తున్నాడు? 5వ అధ్యాయము 1వ వచనం చూడండి అండి. ఈ వచనాలన్నీ ఎవరు చెప్తున్నాడు? తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. 2వ వచనం, హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. ఈ నెమ్మది గురించి, ఈ ఆలయము కట్టబడటం గురించి, ఈ విషయాలన్నీ కూడా హీరాముతో చెప్తున్నాడు. ఎవరు ఈ హీరాము అసలు? దానికి 1వ వచనం సెలవిస్తుంది. ఎవరు హీరాము అంటే, హీరాము తూరుకి రాజు. హీరాము ఎవరు అంటే 5వ అధ్యాయంలో 1వ వచనం చివరలేనండి. హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. చెప్పండి, హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఎవరు హీరాము? మొదటగా తూరు దేశానికి సంబంధించిన రాజు. రెండవదిగా ఎవరు హీరాము అంటే దావీదుతో ఎప్పటికీ కూడా స్నేహాన్ని కలిగిన వ్యక్తి, అంటే చిరకాల స్నేహితుడు. ఎవరు? హీరాము. ఎవరికి చిరకాల స్నేహితుడు? దావీదుకి చిరకాల స్నేహితుడు. దేవుని బిడ్డలారా, హీరాముతో ఈ విషయాలన్నీ కూడా సొలొమోను మాట్లాడుతున్నాడు. హీరాముని ఎలా సంబోధించవచ్చు అంటే,
హీరాముని ఎలా సంబోధించవచ్చు అంటే, దావీదుతో చిరకాల స్నేహము కలిగినటువంటి వ్యక్తిగా హీరాముని మనం చూడొచ్చండి. దేవుని బిడ్డలారా, మరి మనము ఎవరమి? తండ్రితో స్నేహము, దేవునితో స్నేహము, దేవునితో అనుబంధము నీకు నాకు ఉందా? ఎవరి హీరాము? ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎవరి హీరాము? యూదా దేశానికి సంబంధించిన వ్యక్తి కాదండి. ఎవరి హీరాము? తూరు దేశానికి అన్యరాజు, అన్యుడే, కానీ దావీదుతో సమాధానం ఉన్నది. దావీదుతో వైరము లేదు. నువ్వు ఎవరివైనా, ఏ మతమైనా, ఏ కులమైనా కావచ్చు, యేసు ప్రభువుతో నీకు సమాధానం ఉన్నదా? యేసు ప్రభు యొక్క సుగుణాలు నువ్వు గుర్తించావా? యేసు ప్రభు యొక్క ఘనత ఏంటో నువ్వు గుర్తించావా? హీరాము గుర్తించాడండి. దావీదు ఎవరో గుర్తించాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. హీరాము గుర్తుపట్టాడండి దావీదు యొక్క సుగుణాలని. హీరాము ప్రశంసించగలుగుతున్నాడండి దావీదు యొక్క బుద్ధి కౌశలతను ప్రశంసించగలుగుతున్నాడు. దావీదు యొక్క క్యారెక్టర్ని హీరాము గుర్తించగలిగాడు. వేరే సౌలు చూడండి, దావీదును చూసి అసూయపడ్డాడండి. సొంతవాడే సౌలు, సొంతవాడే. అంతేకాదు, ఏకంగా దావీదు పెళ్లి చేసుకున్నటువంటి ఆమె యొక్క తండ్రే సౌలు. దావీదుకి మొట్టమొదటి ఉద్యోగం ఇచ్చిందే సౌలు. కానీ ఆ వ్యక్తే దావీదును చూసి అసూయపడ్డాడు. వేరే అన్యరాజు, అన్య దేశానికి సంబంధించిన వ్యక్తి ఏమో, హీరామేమో దావీదును చూసి ఆనందపడుతున్నాడు. దావీదుతో చిరకాల స్నేహాన్ని కలిగినవాడు. అవునండి, చాలా చోట్ల స్వజనులే, క్రైస్తవులని పిలువబడుతున్న వారే దేవునితో సమాధానంగా ఉండటంలా, అన్యులైతే హీరాము ఇక్కడ ఎలాగైతే అన్యుడైనప్పటికీ కూడా తురు దేశానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, తను ఎప్పటికీ సున్నతి పొందిన వ్యక్తి కాదు అయినప్పటికీ కూడా దావీదుతో ఆయనకి ఎప్పటికీ స్నేహం ఉందంట. ఎప్పటికీ స్నేహం. దేవుని బిడ్డలు ఇక్కడ 3 విషయాలు లేఖన భాగాల్లో నుంచి చెప్పుకోవచ్చు. మొదటిది, దావీదు చేత దావీదుతో స్నేహం ఉన్న వ్యక్తి అన్న మాటను చూసినప్పుడు క్రొత్త నిబంధన కోణంలో 3 రకాలుగా ఈ మాటని చెప్పుకోవచ్చు. మొదటిగా, తండ్రి చేత ఆకర్షింపబడినవాడు. అంటే సొలొమోను ఇలా అనుకోవచ్చు, నా తండ్రి యొక్క సుగుణాల చేత హీరాము ఆకర్షింపబడ్డాడు నా తండ్రి దగ్గరికి. నా తండ్రి అయిన దావీదు దగ్గరికి హీరాము ఆకర్షింపబడ్డాడు. దావీదు యొక్క సుగుణాలు చూసి దావీదుతో ఎప్పటికీ స్నేహాన్ని కలిగిన వ్యక్తి, అంటే తండ్రి చేత ఆకర్షింపబడినవాడు. రెండవది తండ్రి చేత ప్రేమింపబడినటువంటి వాడు. మూడవది, తండ్రి చేత ఆస్వాదింపబడినటువంటి వాడు. మొదటిది చెప్పండి, తండ్రి చేత ఆకర్షింపబడినవాడు. రెండవది, తండ్రి చేత ప్రేమింపబడినవాడు. నిజమే, హీరాము వచ్చాడు దావీదు యొక్క సుగుణాలు చూసి, దావీదు యొక్క గొప్పతనాన్ని చూసి, దావీదు యొక్క దైవభక్తిని చూసి, ఈయన హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడని, భయభక్తులు కలిగిన వ్యక్తి అని, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడని నిజమే హీరాము గుర్తించి దావీదు దగ్గరికి వచ్చాడు. మరి దావీదు చేర్చుకోవాలి కదా హీరాముని. హీరాము యొక్క స్థానం ఏంటి? హీరాము ఏమన్నా గొప్ప దేశానికి సంబంధించిన రాజా? కాదండి, కేవలము ఒక చిన్న పట్టణం అండి తూరు అనేది. దావీదు ముందు హీరాము నథింగ్. దావీదు ముందు హీరాము యొక్క స్థితి నథింగ్ అండి. దావీదు గొప్ప దేశానికి రాజు అండి. దావీదు గొప్ప బలాఢ్యుడు, దావీదు గొప్ప వీరుడు, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి దావీదు. అలాంటి దావీదు రాజు ఇప్పుడు హీరాము తన దగ్గరికి వచ్చాడండి. దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు యొక్క సుగుణాలు చూసి దావీదు హీరాముని యాక్సెప్ట్ చేశాడండి. దావీదు హీరాముతో స్నేహం చేశాడు. అంటే మొదటిగా హీరాము ఎవరు అంటే దావీదు చేత ఆకర్షింపబడిన వాడు. రెండవదిగా దావీదు చేత ప్రేమింపబడినటువంటి వాడు. మూడవదిగా హీరాము, దేవుని బిడ్డలారా, దావీదు హీరాము కలిసి మాట్లాడుకుంటున్నారు దేవుని గురించి. అందుకనే దేవుని తర్వాత మీరు చూస్తే హీరాము దేవుని గురించి మాట్లాడతాడు. హీరాముకి ఇవన్నీ ఎక్కడి నుంచి తెలిసిందంటే దావీదు దగ్గర నుంచి తెలిసి. అందుకనే దేవుని బిడ్డలారా, హీరాముకి పెడుతున్న 3వ పేరు ఏంటనంటే దావీదు చేత ఆశ్రదింపబడినటువంటి వాడు. దావీదు చేత వాక్యము చెప్పబడింది హీరాముకి. తండ్రి చేత ఆకర్షింపబడినవాడు, తండ్రి చేత ప్రేమబడినటువంటి వాడు, తండ్రి చేత ఆశ్రదింపబడినవాడు. 3 విషయాలకి 3 ఆశీర్వాదాలు, 3 బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. చూడండి ఒకసారి. తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి వాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. ఈ పేజీని ఇలాగే పట్టుకోనండి, ఒకసారి వెళ్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. తండ్రి చేత ఆకర్షింపబడటం అంటే ఏమి ఆశీర్వాదం, ఏమి దీవెన ఉంటుందండి. అప్పుడు రాజు
తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఏమండి మొదటిగా నేను చెప్పింది తండ్రి చేత ఆకర్షింపబడిన వారు కదా, ఆ రెఫరెన్స్ చూద్దామండి. ముందు ఆకర్షింపబడినటువంటి ఆ యొక్క యోహాను సువార్త 6:44. యోహాను సువార్త 6:44. 6వ అధ్యాయము 44వ వచనమండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. చూడండి, తండ్రి చేత ఆకర్షింపబడిన వ్యక్తి కుమారుడి దగ్గరికి వస్తాడు. దావీదు చేత హీరాము ఆకర్షింపబడ్డాడు కాబట్టి కుమారుడైన సొలొమోను దగ్గరికి వచ్చాడు. ఆకర్షించబడిన వ్యక్తి కుమారుడి దగ్గరికి వస్తాడు. వచ్చి తర్వాత ఏం జరిగిద్ది? తండ్రి చేత ప్రేమింపబడినటువంటి వాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. కొంచెం లోతుగా ఆలోచన చేయండి, ఈజీగా వింటే అర్థమయ్యేది కాదు ఇది. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కొంచెము మనసు పెట్టి ఆలకించండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడండి, చాలండి. 4వ అధ్యాయము 7వ వచనం, 8 చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి. 9వ వచనం కూడా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఏంటండి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూసినప్పుడు తండ్రి మనలను ప్రేమించి కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఇదే మాటని దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించేటువంటి ప్రతి వ్యక్తి నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆకర్షించాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు హీరాము. ఆయన చేత ప్రేమపడ్డాడు కాబట్టి హీరాము దావీదు చేత చేర్చుకొనబడ్డాడు. దావీదు కూడా అనుగ్రహింపబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి. నేను క్రీస్తు దగ్గరికి వస్తున్నాను, నిజమే వచ్చాను, నిజమే. ఆయన నన్ను చేర్చుకోవాలి కదా, ఆయన నన్ను అంగీకరించాలి కదా. హీరాము దావీదు దగ్గరికి వచ్చాడు, ఆకర్షించబడ్డాడు కాబట్టి. దావీదు హీరాముని ప్రేమించాడు కాబట్టే దావీదు తాను హీరాముకి అప్పగించుకున్నాడండి, తనతో సహవాసం చేయటానికి దావీదు ఒప్పుకున్నాడు. 3వది, తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనం. నోట్స్ ఉంటే రాసుకోండి, ప్రార్థనాంశాలుగా పనికొస్తాయండి. ఇది మత్తయి సువార్త 25:34 అండి. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తికి ఏ భాగ్యము దొరికిద్దనంటే దేవుని రాజ్యాన్ని స్వంతరించుకోవచ్చు. దేవుని బిడ్డారా, హీరాము ఇక్కడ అన్యుడు. హీరాము తూరు దేశానికి సంబంధించిన వ్యక్తి. ఎన్ని దీవెనలు పొందుకున్నాడంటే మొదటిగా ఆయన దావీదు దగ్గరికి వచ్చాడు. 2వదిగా దావీదు ఆయనకు అనుగ్రహింపబడ్డాడు. 3వదిగా దావీదు యొక్క రాజ్యములో ఆయనకంటూ ఒక స్థానం ఉందండి. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు దావీదు యొక్క స్నేహితుడిగా. మరి దేవుని యొక్క స్నేహితుడిగా హీరాము ఎలాగో ఇక్కడ దావీదు యొక్క స్నేహితుడిగా కనిపిస్తున్నాడు, నీవు కూడా ప్రభు యొక్క స్నేహితుడిగా ఉండటానికి ఒక తీర్మానం ఎందుకు చేసుకొనకూడదు? దేవుని బిడ్డలారా, ఇంకా ఒక 5-10 నిమిషాల్లో మనం ముగించుకుందామండి. సొలొమోను హీరాముతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఒక అన్యుడితో మాట్లాడుతున్నటువంటి విధానంలో మాట్లాడండి. ఇప్పుడు మనం ఒక అన్యుడితో మాట్లాడుతున్నాం అనుకోండి, దేవుని గురించి గంభీరమైన మాటలు వారితో చెప్పం, ఎందుకంటే వారికి అర్థం కావు కాబట్టి. కానీ హీరాముతో సొలొమోను చాలా ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, నేను దేవుని యొక్క నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించడానికి ఉద్దేశము గలవాడినై ఉన్నాను. మందిరం ఎందుకోసం అంట? దేవుని యొక్క నామ ఘనత కోసం. అవునండి, మన దేహము ఎందుకని కట్టబడాలి అంటే దేవుని ఘనత కోసం. సంఘము ఎందుకని కట్టబడాలి అని అంటే దేవుని ఘనత కోసం. దేవుని ఘనతని కోరుకునేటువంటి మనస్తత్వము మనకు కావాలి. సొలొమోను అంటలా, నా ఘనతను చూపించడానికి మందిరాన్ని కడతా, నాకెంత డబ్బు ఉందో చూపించడానికి మందిరాన్ని కడతాను, నాకెంత బంగారం ఉందో, మా తండ్రి ఎంత గొప్పవాడో లేకపోతే నేనెంతో గొప్పవాడో చూపించడానికి నేను మందిరాన్ని కడతాను అంటలేదండి. సొలొమోను యొక్క మాటలు ఏంటనంటే, నేను దేవుని నామ ఘనత కోసము మందిరాన్ని కట్టింప ఉద్దేశము గలవాడినై ఉన్నాను. దేవుని బిడ్డలారా,
మరి మన జీవితాలలో ఒక మందిరముగా నువ్వు కట్టబడిన సంఘముగా మనము కట్టబడుతున్నప్పటికీ కూడా దేవుని ఘనతను వెదికేటువంటి మనస్తత్వము మనము కలిగి ఉండాలండి. ఇంకొక విషయము చూడండి లేఖన భాగాల్లో, తూరు రాజుకి ఈ లెటర్ని సొలొమోను ఎందుకని రాస్తూ ఉన్నాడు? 5వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అండి. 5వ అధ్యాయము 6వ వచనం. లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై, బైబిల్ అందరూ తీస్తున్నారా అండి? తీయగలిగిన వాళ్ళు అప్పుడే అన్నం పెట్టరండి, టైం ఉంది కొంచెం. మీకు తెలుసా ఈరోజు సైక్లోన్ అని? ఐ హోప్ యు ఆల్ నో. అంతేకాదు 2 days TV9 చెప్తున్నాడండి, భీకరమైన వర్షాలు. కొత్తగా ఒక పదం పదే చెప్తున్నారు, ఫ్లడ్ రైన్స్ పడతాయి అంటున్నారు. ఫ్లడ్ రైన్స్ అంటే ఒక్కసారిగా వరదలు వచ్చి మీద పడతాయని. చాలా టెన్షన్ అయిందండి 2 రోజుల నుంచి. మరి ఇక్కడికి రావాలి, వర్షాలని చెప్తున్నారు, భీకరమైన వర్షాలని చెప్తున్నారు, వాతావరణం ఎట్లుంటుందో అని. అద్భుతం ఏంటంటే వర్షమే అనుకున్నప్పుడు దేవుడు వర్షాన్ని రాకుండా ఎండ రాకుండా రెండింటిని చేశాడండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామని బిరుగా దేవునికి స్తోత్రం చెప్దాం. వర్షము లేదు, ఎండ లేదు, మంచిగా ఉంది క్లైమేట్. ఎండ ఉందనుకోండి మీరు ఉండలేరు ఇక్కడ, వర్షం ఉందనుకోండి రాలేము ఇక్కడికి. దేవుని కృపను బట్టి రెండింటిని లేకుండా చేశాడు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకిద్దామండి. 5వ అధ్యాయము 6వ వచనం, లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. అంటే ఇంతకీ ఎందుకని సొలొమోను ఈ లెటర్ రాస్తున్నాడు హీరాముకు అని అంటే ఒక ఉద్దేశం ఉందండి. అదేంటి అని అంటే, హీరాము నీ అండర్లో, నీ కంట్రోల్లో లెబనోన్ అనే ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో దేవదారు చెట్లు ఉన్నాయి. ఆ దేవదారు చెట్లని నరికి మందిరానికి కావలసినటువంటి ఆ యొక్క వుడ్ మొత్తం కూడా అక్కడి నుంచి తీసుకొని రావాలని ఆలోచన చేస్తున్నాను. కాబట్టి చూడండి అక్కడ 6వ వచనం, లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మందిరాన్ని ఎవరు కట్టారంటే మనం ఏమంటామండి? చెప్పండి. సొలొమోను కట్టాడు. ఎందుకని కట్టాడు అని అంటే ఆయన ఎవరు అని అంటే దావీదు యొక్క కుమారుడు. ఆయన ఎవరు అని అంటే దావీదు యుద్ధాలు చేశాడు కాబట్టి సొలొమోను ఏమనిపిస్తున్నాడండి? నెమ్మదిని అనుభవిస్తున్నాడు కాబట్టి మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు ఆ మందిరము కట్టటములో ఎవరిని భాగస్వామిగా సొలొమోను చేస్తున్నారు అని అంటే హీరామును కూడా భాగస్వామిని చేస్తున్నాడు. హీరాము నువ్వు కూడా నాతో జత కలుస్తావా? హీరాముకి దావీదుకి ఏ బంధము లేదండి. సొలొమోను కట్టాడు అని అంటే దావీదు యొక్క కుమారుడు. మరి దావీదుకి హీరాముకి ఉన్నటువంటి బంధుత్వం ఏమీ లేదు, కానీ ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉన్నది. అందుకని హీరాముని సొలొమోను అడుగుతూ ఉన్నాడు, నీ పరిధిలో ఉన్నటువంటి, నీ యొక్క నియంత్రణలో ఉన్నటువంటి లెబనోను ప్రాంతంలో ఆ దేవదారు వృక్షాలు మందిరానికి కావాలి, నువ్వు ఇస్తావా? దేవుని బిడ్డలారా, సొలొమోను ఏ రీతిగా హీరాముని అడుగుతూ ఉన్నాడో ఈ దినము ప్రభువు కూడా నిన్ను ఒక మాట అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నాకు ఇస్తావా? నీ బ్రతుకును నాకు ఇస్తావా? సొలొమోను ఇక్కడ అడుగుతున్నాడు, దేవుని నామ ఘనత కోసము నేను మందిరాన్ని కట్టబోతున్నాను. హీరాము, వుడ్ యు జాయిన్ విత్ మీ? నాతో నువ్వు జత కలుస్తావా? నాతో చేయగలుగుతావా? నాతో కూడా ప్రయాసపడటానికి నువ్వు ఇష్టపడతావా? లేక దావీదుతో కేవలము స్నేహం మాత్రమే చేసి దావీదు యొక్క గొప్ప మాటలు, దావీదు యొక్క గొప్ప సహవాసం అనుభవించి ఇప్పుడు నువ్వు తప్పుకుంటావా? అవునండి, లోకంలో ఉన్న మనుషులు చాలామంది ఎలా ఉంటారంటే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు, కానీ దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క రాజ్య విస్తరణకి ఏ ప్రయాస, ఏ కష్టపడరు. హీరామును అదే మాట అడుగుతున్నాడు. నా తండ్రి చేత అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది మేలు అనుభవించారు హీరాము, కానీ అందరూ కూడా నాతో జతపట్టంలా. కానీ ఎందుకనో నిన్ను అడగాలనిపిస్తూ ఉన్నది, ఎందుకనో నీకు ఈ ఉత్తరము రాయాలనిపిస్తూ ఉంది. లెబనోను మ్రానులని నా దగ్గరికి పంపిస్తావా? దేవుని యొక్క నామ ఘనత కోసం కట్టబడుతున్నటువంటి ఈ మందిరము దగ్గరికి లెబనోను దేవదారు వృక్షాలని పంపుతావా హీరాము? దేవుని బిడ్డలారా, దేవుని చేత దీవించబడేవాళ్ళు కోకొలలండి, కానీ దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. ఇక్కడ నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా అండి దేవుడు నన్ను దీవించలేదని? ఎలా చెప్తావు? నీకు భార్య, నీకు పిల్లలు, నీకు ఒక ఇల్లు, నువ్వు సంపాదించడానికి ఒక ఉపాధి, కొంత ఆరోగ్యం, నడవగలడానికి శక్తి, ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా చెప్పగలుగుతావండి? దేవుని బిడ్డలారా, ఇక్కడ రావటానికి ముందుగా జూలై మాసంలో, ఇది ఆగస్టు, జూలై మాసంలో అండమాన్ వెళ్ళినప్పుడు నేను ప్రభు పరిచయ నిమిత్తం 1 రోజులు అక్కడ ఉన్నానండి.
ఫ్లైట్లో ఒక వ్యక్తికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిందండి. ఫ్లైట్లో డాక్టర్ లేడు అక్కడ, మెడిసిన్ లేవు అక్కడ. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన. ఇక్కడ ఉంటే 108 పిలవచ్చు, అక్కడ ఏ 108 పిలుస్తారు? ఫ్లైట్ పైన ఉంది అది. అప్పుడే పోర్ట్ బ్లేర్ నుంచి అది బయలుదేరింది చెన్నై రావటానికి. వెనక్కి రావడానికి లేదు, ముందుకు చాలా దూరం ఉంది. ఇంకా దేవుడు అలాంటి హఠాత్ పరిణామాల నుంచి, ఆకస్మిక తెగులు మనకు రాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇంతగా కాపాడుతున్నటువంటి దేవునికి, ఇంతగా నిన్ను ప్రేమించినటువంటి దావీదు యొక్క ఉద్దేశము, దావీదు యొక్క సంకల్పము మందిరం అనేది, దీనికి నువ్వేమైనా సహకరిస్తావా? హీరాము అడుగుతున్నాడు. దేవుని చేత అనేక దీవెనలు పొందుకున్నటువంటి సహోదరుడా, దేవునికి నీ జీవితాన్ని ఇస్తావా? కేవలము దీవెనలు పొందుకుంటూ, మేలులు పొందుకుంటూ, ఆశీర్వాదాలు పొందుకుంటూ అంత మాత్రమే నువ్వు ఉంటావా? లేక దేవునికి నీ జీవితాన్ని ఇచ్చి ఆయన నామ ఘనత కోసము బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకుంటావా? ఆయనే నాకు పునాదని నువ్వు గుర్తిస్తావా? ఇక నుంచి నేను ప్రతి విషయాన్ని కూడా వాక్యం చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడతాను, వాక్యానుసారంగా బ్రతకడానికి నేను ఇష్టపడతానని ఆయన వాక్యాన్ని నీకు పునాదిగా మార్చుకుంటావా? నీ యొక్క ప్రతి చర్యకి, నీ ప్రతి నడకకి, నీ ప్రతి అడుగుకి వాక్యము ఒక ఆధారమగినట్లుగా నువ్వు మార్చుకుంటావా? హీరాముతో అడుగుతూ ఉన్నాడు సొలొమోను, నువ్వు నాతో జత కలుస్తావా? దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం అని అంటే హీరాము అయితే సంతోషంగా ఒప్పుకున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దామండి. నేను సిద్ధమే. చూడండి ఏమంటున్నాడు, చూడండి 5వ అధ్యాయము 7వ వచనం. నీ ఏర్పాటు చొప్పున 7వ వచనంలో 2వ లైన్ చదువుకుందామండి డైరెక్ట్గా. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని, చెప్పండి, బహుగా సంతోషపడి, అయ్యో బాధపడలేదు, దుఃఖపడలేదండి. కొంతమందికి రక్షణ పొందయ్యా, మారు మనసు పొందాయని చెప్తే బాధ, దుఃఖం, కోపం. హీరాము అన్యుడు, కానీ సొలొమోను మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని దేవుణ్ణి గణపరుస్తున్నాడండి. అయ్యో, అనేక మంది ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారాన్ని అప్పటిదాకా చూసి మోషే యొక్క కాలములో అనేక అద్భుతాల గురించి వారు విన్నప్పటికీ కూడా దేవునికి స్తోత్రం అని చెప్పలేని అనేక మంది ఇశ్రాయేలు అక్కడ ఉన్నారండి. కానీ ఈ అన్యుడు, కానీ ఈ దురాన ఉన్నటువంటి తూరు దేశపు అధిపతి, ఈ రాజు మాత్రము దేవుని బిడ్డలారా దావీదును బట్టి, సొలొమోనును బట్టి దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఆ లెటర్ను బట్టి దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ఆహ్వానాన్ని బట్టి, దేవుడు ఈ గ్రామానికి ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని నువ్వు చెప్పగలవా? దేవునికి వందనాలని చెప్పగలవా? హీరాము దేవునికి స్తోత్రం అని చెప్పి తర్వాత ఏం చేస్తున్నాడండి? 8వ వచనం, సొలొమోనుకి ఈ వర్తమానము పంపెను, నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి ఏం చేస్తాడంట? దేవదారం మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నువ్వేం చెప్పావో అది నేను చేస్తా, నువ్వేం చెప్పావో అది నేను చేస్తా. తండ్రి చేత ప్రేమపడినటువంటి హీరామును నేనే, తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి హీరామును నేనే, తండ్రి చేత ఆశ్రదింపబడినటువంటి హీరామును నేనే. దావీదు చేత ప్రేమపడ్డాను, దావీదు చేత ఆకర్షించబడ్డాను, దావీదు చేత ఆశ్రదింపబడ్డాను నేనే. సొలొమోను, నువ్వేం చెప్తావో నేను దాని ప్రకారం చేస్తాను. అవునండి, దేవుని చేత ప్రేమపడినటువంటి వ్యక్తిగా, దేవుని చేత ఆకర్షించబడిన వ్యక్తిగా, దేవుని చేత ఆశ్రదింపబడిన వ్యక్తిగా క్రీస్తు ప్రభు యొక్క మాట ప్రకారము చేయటానికి, ఆయన కోరిక, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి హీరాములాగా నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? హీరాము సంతోషపడ్డాడు, ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక 2-3 నిమిషాలు ముగించుకుందాం. ఇలాగూ హీరాము అండి దేవదారు మ్రానులని, సరళపు మ్రానులని మొత్తాన్ని కూడా దావీదు దగ్గరికి సొలొమోను దగ్గరికి మందిరము కోసము పంపించాడండి. అయితే సొలొమోను ఏం చేశాడో చూడండి, 9వ వచనములో చివరి లైన్ చూడండి. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చేదవు. సొలొమోను నుంచి హీరాముకి ఏమి వెళ్ళిందంట? చెప్పండి, సమాధానం చెప్పండి. మందిరము నుంచి ఆహారము రావాలి. ఆహారం అంటే వాక్యం అండి, వాక్యము.
మందిరమైనటువంటి నీ దేహము నుంచి అనగా నీ జీవితము నుంచి, మందిరమైనటువంటి మన సంఘము నుంచి దేవుని యొక్క వాక్యము ఆహారముగా ప్రజల మీదకి వెదజల్లబడాలండి. ఈ మందిరము మరి ప్రతిష్ట అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మందిరము నుంచి దేవుని వాక్యం నిరాటంకముగా అనేక మంది యొక్క ఆత్మసమన ఆకలి తీర్చబడినట్లుగా అందించబడటానికి ప్రతిష్ఠించబడుతుందండి. ఆహారము అందించడానికి, ఆహారం ఏం చేస్తాడంటే హీరామ్ అంటున్నాడు, నా సేవకుల యొక్క సంరక్షణ కొరకు. అవునండి, వాక్యము మనల్ని సంరక్షిస్తుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయండి. ఒక మాట, ఒక నిమిషంలో ముగిస్తాను. 6వ అధ్యాయములో సొలొమోను యొక్క మందిరము గురించినటువంటి ఒక మాట ఉంది. ఆ ఒక్క మాట చూసి ముగించుకుందామండి. 10వ వచనం కూడా చూడండి. 5:10 హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపించగా. ఏమండండి, ఎంత పంపించాడంట? లిమిట్ ఉందా చెప్పండి అండి? లిమిట్ ఉందా? అంటే 1 టన్ను అయితే ఇస్తానండి, 2 టన్నులు అయితే ఇస్తానండి అని లిమిట్ ఏమైనా పెట్టాడా హీరామ్ అండి? దేవుని బిడ్డలారా, దేవునికి అన్కండిషనల్గా బేషరతుగా నిన్ను అప్పగించుకోవటం దీవెనండి. లిమిట్ అనేది దేవుని దగ్గర లిమిట్ ఏంటండి? ఆయన చేత ప్రేమపడి ఆకర్షించబడి ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి మనకి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇంత లిమిటే, నేను కొంతే దేవునికి ఇస్తా, కొంత సమయాన్నే దేవునికి ఇస్తా, లేకపోతే కొంత బలాన్నే దేవునికి ఇస్తా, మిగతా దీవెను, కొంత ధనాన్నే దేవునికి ఇస్తా, మిగతా దీవెననే కాదు, నీ జీవితం మొత్తం దేవునిదే అన్నటువంటి సమర్పణ నీకు నాకు కావాలండి. 6వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఆ ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. దేవుని బిడ్డలారా, ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం అండి. ఈ మందిరమైనా లేకపోతే మా ప్రాంతంలో ఇంకెక్కడైనా సరే మందిరం కట్టుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉంటారు. ఏమండి, ఇక్కడ కడుతున్నప్పుడు ఇనప పనిముట్ల ధ్వని ఎప్పుడైనా మీకు వినపడిందని అంటే ఎందుకు వినపడదండి? ఇనప పనిముట్ల ధ్వని తాపి దేంతో చేస్తారండి? తాపి అండి. ఆ ధ్వని మనకు వినపడిద్ది. సుత్తి ధ్వని వినపడిద్ది రాయిని పగలగొట్టేటప్పుడు, లేకపోతే ఏదైనా కటర్ డ్రిల్లింగ్ పెట్టేటప్పుడు, హోల్స్ వేసేటప్పుడు ఆ పని వినపడిద్ది. ఈ లైటింగ్ పెట్టినప్పుడు, ఈ లైటింగ్ కోసం వైరింగ్ కోసం అని ఇట్లా లాగినప్పుడు, బోర్డులు వేసినప్పుడు, కరెంటు బోర్డులు, దానిని అక్కడ దగ్గర కూడా ఇనుప పనిముట్ల ధ్వని వినపడిద్దండి. కానీ సొలొమోను మందిరము కట్టినప్పుడు అంట ఆశ్చర్యం ఏంటనంటే ఆ ఆలయము దగ్గర ఇనుప పనిముట్ల ధ్వని అస్సలు వినపడలేదంట. అంటే అర్థం ఏంటనంటే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అక్కడ కరెక్ట్గా కరెంటు పెట్టాలి, కరెంటు బోర్డు పెట్టాలి, అక్కడ స్విచ్ బోర్డు పెట్టాలి అనుకున్నప్పుడు సొలొమోను ఏం చేసేవాడంటే అక్కడ పెట్టాల్సిన రాయిని ఎక్కడో కరెక్ట్గా బోర్డు సరిగ్గా కట్ చేయించి ఆ రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడండి. మీకు అర్థమైందా అండి? మందిరం దగ్గర ఆ ధ్వని వినపడేది కాదు, అది వేరే దగ్గర ఆ రాయిని కరెక్ట్గా చెక్కి ఆ రాయిని కరెక్ట్గా ఆ మందిరములో ఆ కట్టడములో ఎక్కడైతే అమర్చాలో దానికి సరిపడంత ప్లేస్ మెజర్మెంట్ కరెక్ట్గా ఆ రాయిని వేరే చోట చెక్కి వేరే చోట మలిచి అక్కడే ఇనుప పనిముట్ల ధ్వని సుత్తె ధ్వని అక్కడే వినబడేది. కరెక్ట్గా చెక్కి అమర్చబడే విధముగా, ఏ లోపము లేని విధముగా, పొడవు వెడల్పు ఎత్తు లావు సమస్తము కూడా రాయి కరెక్ట్గా అమర్చబడే విధముగా వేరే దగ్గరే చెక్కి సొలొమోను మందిరం దగ్గర తీసుకొచ్చి అమర్చే విధముగా తయారు చేశాడండి. ఎంత జ్ఞానమో చూడండి, ఎంత జ్ఞానమో చూడండి. దీని మీనింగ్ ఎందుకు ఇలా చేశాడు అని అంటే, క్రొత్త నిబంధనలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉందండి. అదేంటనంటే, మందిరము దగ్గర అనగా యెరూషలేములో ఇనప పనిముట్ల ధ్వని వినబడటలేదు. అవునండి, నూతన యెరూషలేముకి సంఘము చేర్చబడిన తర్వాత అక్కడ నన్నైనా నిన్నైనా మలచటానికి చెక్కటానికి దేవుడు ఏ శోధన ఏ శ్రమ అనేటువంటి ఇనప పనిముట్లని మన మీదకి రానివ్వడండి. ఈ లోకములో ఉన్నప్పుడే నూతన యెరూషలేము కోసం మనము చెక్కబడుతున్నాము. సొలొమోను ఆలయము కొరకు రాళ్ళని వేరే దగ్గర ఎలాగైతే చెక్కుతున్నాడో, ఎలాగైతే ఆ రాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడో, ఎలాగైతే మ్రాణులను వేరే దగ్గరే సిద్ధపరిచి ఆలయం దగ్గరకు తీసుకొస్తున్నాడో, అట్లాగే నూతన యెరూషలేములో ఒక సజీవమైన రాయిగా ఉండుట కోసము మనల్ని దేవుడు ఈ లోకంలో ఇక్కడ చెక్కుతున్నాడండి.
అందుకే శ్రమ అయినా, అందుకే శోధనైనా, అందుకే కష్టమైన, అందుకే అనారోగ్యమైన, అందుకే పరీక్షలైనా. నూతన యెరూషలేములో వన్స్ ప్రభు దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ నీ మీద ఇసుమంత శ్రమైనా సరే ప్రభు రానివ్వడండి. దేవునికి స్తోత్రం అండి. ఇసుమంత శ్రమైనా, ఇసుమంత శోధనైనా నిన్ను తాకటానికి దేవుడు అనుమతించడండి. అక్కడ దేవదూతలు ఆశ్చర్యపోతారు. సొలొమోను ఆ రాళ్ళను తెప్పించి అలా అమరుస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్లో ఎత్తు, పొడవు, వెడల్పు సమస్తం ఎలాగైతే కరెక్ట్గా అమర్చబడుతూ ఉందో, వేరే దగ్గర సిద్ధపరచబడినప్పటికీ కూడా ఎలాగైతే అందరూ కూడా చూసేవాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారో, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక వ్యక్తిని చెక్కితే ఈ లోకములో, యేసు ప్రభు ఒక వ్యక్తిని తన యొక్క రూపంలోకి తీసుకొచ్చుకున్న తర్వాత, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళిన తర్వాత దేవదూతలు కూడా ఆశ్చర్యపోతారండి. ప్రభువా, ఈ వ్యక్తిని రూపం ఎలా వచ్చింది అని అంటే, ఆ వ్యక్తి భూలోకంలో ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తిని చెక్కాను, ఆ వ్యక్తిని నేను మలచాను, ఆ వ్యక్తిని సిద్ధపరిచాను ఈ రూపంలో రావటానికని దేవదూతలు సైతం ఆ మాట విన్నప్పుడు ఆశ్చర్యపడతారండి. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకములో నిన్ను నన్ను దేవుడు అలాగూ నూతన యెరూషలేము అనేటువంటి ఆ పరలోక రాజ్యము యొక్క రాయి, సజీవమైన రాయి కోసం చెక్కుతూ ఉండగా నిన్ను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకో, నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకోవాలండి. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మీరు అలసిపోయినట్టు ఫీలింగ్ ఇవ్వద్దు. అది నాకు బాధ వేస్తుందండి. అలసిపోయింది మేము కదా, మేం కదండి కష్టపడింది. దయచేసి పెద్దలు, పిన్నలు, చిన్నపిల్లలు, ముందున్న వాళ్ళు, ముఖ్యంగా చోడపల్లి నుంచి వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండబాకండి. వచ్చింది మౌనంగా ఉండడానికి కాదు కదా, మనము ప్రార్థన చేయండి. దయచేసి మీరు కూడా పెద్దలు, పామూరు వాస్తవ్యులు, మోపాడు బంగ్లా వాస్తవ్యులు, దేవునికి స్తోత్రము తెలుపుదామండి. మొదటగా ఈ మందిరాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రము తెలుపుదాము. హీరాము సొలొమోను యొక్క ఆ లెటర్ను బట్టి దేవునికి స్తోత్రం అని తెలిపాడండి. దేవా, ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా, ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇట్టి ఘనత కలిగినటువంటి, ఇట్టి జ్ఞానము కలిగినటువంటి కుమారుణ్ణి దావీదుకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడండి హీరాము. అయ్యా, నీ నామ ఘనత కోసం ఈ మందిరాన్ని అయ్యా మీరు దీవించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ మందిరము నుంచి దేవుని యొక్క వాక్యం అనే ఆహారం అనేక మందికి వెదజల్లబడుగాక అండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాము. సొలొమోను అడుగుతూ ఉన్నాడు, హీరాము, ఈ మందిరము యొక్క పని కోసము నువ్వు కూడా జత కలుస్తావా? దేవుని రాజ్య నిర్మాణము కోసం సహోదరుడా, యవనస్తుడా, నీవు కూడా జత కలుస్తావా? ఎన్ని మేలులు అనుభవించావు దేవుని చేత, ఎన్ని కృపలను అనుభవించావు దేవుని చేత, ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించావు దేవుని చేత. అవన్నీ అనుభవించి హీరాము నువ్వు తప్పుకుంటావా? లేక ఈ సమయాన మందిరము దేవుని నామ ఘనత కోసం కట్టబడుతూ ఉండగా లెబనోను మ్రానులు కావాలి, పంపిస్తావా? హీరాము అయితే సంతోషంగా ఒప్పుకున్నాడండి, సంతోషంగా ఒప్పుకున్నాడు. దేవుని యొక్క రక్షణ ఆహ్వానానికి సహోదరుడు సంతోషంగా ఒప్పుకో. అదిగో ఆయన చేత నువ్వు ఆశీర్వబడిన వ్యక్తివి, ఆయన చేత దీవబడిన వ్యక్తివి, ఆయన చేత ప్రేమబడిన వ్యక్తివి, ఆయన చేత అదిగో ప్రేమబడినటువంటి వ్యక్తిగా, దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వబడిన వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉండగా, అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, నీ ఆహ్వానాన్ని అంగీకరిస్తాను ప్రభు అని చెప్తావా? ఇంకొక మాట. హీరాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సొలొమోను చెప్తున్నాడు హీరాముతో, నా తండ్రికి యుద్ధాలు ఉన్నాయి కాబట్టి మందిరాన్ని కట్టలేకపోయాడు, నేనైతే నెమ్మదిని అనుభవిస్తున్నాను. అవునండి, నువ్వు ఒప్పుకుంటే యేసు ప్రభు యొక్క కల్వరి త్యాగాన్ని బట్టి నీ హృదయంలో ఇప్పుడే నెమ్మది కలిగిద్దండి, ఇప్పుడే నీ హృదయంలో సమాధానము కలిగిద్దండి, ఇప్పుడే ఆయన యొక్క కార్చిన రక్తాన్ని బట్టి నీ హృదయంలో నెమ్మది, నీ బ్రతుకులో నెమ్మది, నరకాన్ని ఇప్పుడే ఈ క్షణం అందే ప్రభు నీ జీవితం నుంచి తొలగించగలడండి. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. యుద్ధం ఉంది కాబట్టే, దావీదు యుద్ధము చేశాడు కాబట్టే సొలొమోనుకు నెమ్మది, యేసయ్య నీ కొరకు మరణించాడు కాబట్టే నీకు సమాధానము, నీకు నెమ్మది. ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధించు. అంతేకాదండి, యుద్ధము అదిగో నెమ్మది ఉంటేనే మందిరం అన్నట్లుగా నీ జీవితంలో సమాధానం ఉండాలి, అప్పుడే నువ్వు ఒక మందిరముగా కట్టబడతావు. అయ్యా, నీతో నాకు సమాధానం కావాలి, నా కుటుంబంతో నాకు సమాధానం కావాలి, నా ఇరుగు పొరుగు వారితో నాకు సమాధానం కావాలి, అయ్యా నాతో నాకు సమాధానం కావాలి. ఎప్పుడు నా మనసులో ఏదో తెలియని అలజడి, ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయం
నిలవనివ్వటలేదు ప్రభువా. అయ్యా ఈ సైకలాజికల్ ఇష్యూ అనుకుంటున్నాను, కాదు నాయనా, ఇది నా ప్రభువా. అయ్యా మీరు నా జీవితంలో నెమ్మది ఇవ్వాలి నా ప్రభువా. మీరు ఇస్తే నా హృదయం నిమ్మల పడింది ప్రభువా. నాకు నెమ్మదిని దయచేవా నాయన అని ప్రార్థన చేద్దామండి. నాకు నెమ్మది దయచేయ ప్రభు అని ప్రార్థన చేద్దామండి. దేవుని బిడ్డలారా, అదిగో దేవదారం రాణులని సరళపురుష మానుని కలిపి పంపించాడంట తూరు రాజు హీరాము. అవునండి, మనము ఐక్యముగా బండిలుగా కట్టబడాలండి. కట్టబడుతూ దేవుని యొక్క పనిని మనం చేసే బిడ్డలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం అని చెప్తూ, దేవుని సంఘమా ఈ సమయంలో ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమానికి మనం వెళ్దామండి. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాలలో నెమ్మది కలుగుజేయ నిమిత్తమై ఈ లోక అధికారితో మీరు పోరాడిన ప్రభువా, రక్షించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నెమ్మది కలుగు చేసిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా దేహాలే మీ ఆలయముగా మార్చడం కోసమై మీరు పడిన కష్టమును బట్టి, అయ్యా చేసిన పోరాటమును బట్టి తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, ఈ సమయముందు నాయన కుడి వచ్చిన బిడ్డలందరి యొక్క జీవితాలు మీ కొరకే కట్టబడినట్లుగా మీ ఆత్మ కుమరిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియుడా, ప్రతి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దీపముగా వెలిగించిన ఆయన వారి ప్రదేశాలలో అయ్యా మీ కొరకు వెలుగునించే దీపాలు వెలుగునట్లుగా నీ కృపతో నింపమని మా తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నాను. హీరాము అనుడైనప్పటికీ నీ ప్రభువా దావీదుతో స్నేహం చేశాడు, మీ ఘనతను గుర్తెరిగి స్తుతిస్తూ ఉన్నాడు ప్రభువా. మేము కూడా అనేక మంది అన్యులు మీ కొరకై సంపాదించినట్లుగా మా జీవితాల ప్రవర్తన మీతో అంటుకట్టబడి చక్కగా జీవిస్తూ ఉండి ప్రభా, అనేక మంది మీ కొరకై సంపాదించి వారు స్తుతించినట్లుగా సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారిని దీవించండి, ప్రతి సంఘాన్ని సేవకులను వర్ధలింప చేయండి, నీ క్షేమముతో నింపమని ఈ స్థానిక సంఘాన్ని సేవకులను కూడా అలాగే వర్ధలింప చేసి మీ దీవెనతో నింపమని ఈ ప్రాంత సంఘ పిల్లలందరూ కూడా ప్రభా వారి ప్రదేశాల్లో మీ నామాన్ని ఘనపరచున్నట్లుగా సహాయం చేయమని ఆత్మనిపుదల దయచేయమని ఈ కొద్ది విన్నపములు యేసు ప్రభుల వారి పుణ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.